ఇంత టాలెంటెడ్ బండి అయితే ఇక్కడ పార్క్ చేసుకొని టీ తాగి మళ్ళీ జంప్ జలాని ఇక్కడ పెడదామా కార్ల ఓకే కార్లని అక్కడ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం నాకు. సో ఇంకోటి ఏంటంటే అన్నా మొత్తం రైడర్స్ భలే ఉన్నాయి కదా. కలిసి రావడానికి ఇదేంటి హోటల్ ద ప్యాలెసా భలే ఉంది అసలు. నాకు తెలిసి హైవే మీద Alright, very good morning. Welcome back to our new vlog, KE Motor Vlogs. భయ్యా ఈరోజు అయితే తమిళ చూడగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనే విషయంని. సో ఈరోజు అక్కడికైతే వెళ్తున్నాము. మోరోవర్ ఇంకోటి ఏంటంటే అంత దూరం వెళ్ళాలంటే ఒక్కోసారి బాగుంటుంది. అంటే ఏమంటారంటే నేను ఇంతకుముందు నేను కార్లో వెళ్ళాను చాలాసార్లు, బస్సులో ఆ విధంగా చాలాసార్లు ఆ లైన్లో అయితే జర్నీ చేసాము. ఈరోజు వెళ్ళడానికి కారణం ఏంటి అంటే మనకు 2-3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ బాగుంది. ఎందుకంటే వెదర్లో మార్నింగ్ టైంలో రైడర్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో, అంటే చాలామంది రైడర్స్ మార్నింగ్ టైంలోనే రైడ్ చేయడానికి ఉపయోగపడతారు. అంతే ఫ్రెష్గా మార్నింగే బాగుంటుంది కదా. సో అందు గురించి చాలామంది రైడర్స్ అయితే ఇలాంటి వెదర్ని కోరుకుంటారు. మార్నింగ్ అవర్స్ దట్టు ఒకవేళ వెదర్ ఇలా ఉందంటే సూపర్ అనమాట. సో అది విషయం. రెండోది ఏంటంటే మనము ఫ్యూచర్లో లాంగ్ రైడ్ చేస్తాం కదా ఎలాగో, ఇది మనకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది. ఏంటి మనము 120 కిలోమీటర్స్ చేయగలుగుతామా లేదా అంటే అప్ అండ్ డౌన్ 120 అవుతుంది నాకు. సో ఇంకోటి ఏంటంటే అన్న పోలేడు మన పోలేడు. అంటే ఎప్పుడైతే హైవే మీద మనం బండి నడిపిస్తామో అప్పుడు మనకి సౌండ్ ఏదైతే గాలి వస్తుంది కదా చాలా విపరీతంగా వస్తుంది అనమాట. అంటే లోకల్లో నడిపించేటప్పుడు అంతగా ఏం ప్రాబ్లం అనిపించదు, ఎందుకంటే అంత గాలి ఈ బిల్డింగ్స్ గట్రా వెహికల్స్ గట్రా ఉంటాయి కాబట్టి అంత గాలి అయితే అంటే గాలి అంతా మనకు మనం మాట్లాడేటప్పుడు అంత నాయిజీగా కలిగితే వినబడదు. సారీ. అయితే మనకు హైవే మీద ఎప్పుడైతే నడిపిస్తామో అప్పుడు కూడా మనకు అదొక ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. ఆ గాలి అనేది విపరీతంగా వచ్చినప్పుడు మనం మాట్లాడేది డామినేట్ అవుతుందా అవ్వట్లేదా అనే విషయము. సో అదొకటి. రెండోది ఏంటంటే ఒక 60 కిలోమీటర్ నడిపించేటప్పుడు మన బాడీ అనేది సపోర్టింగ్గా ఉంటుందా లేదా అది కూడా ఒకసారి చూసుకోవాలి మనం. ఇలా మార్నింగ్ వెదర్లో బైక్ కానీ కారు కానీ ఏదైనా సరే తోలుతుంటే భలే ఉంటుంది అబ్బా అసలు. అవునా కదా? ఎందుకంటే మనము ఒక డేలో మనము మార్నింగ్ అంటే జస్ట్ 5 to 9 లోపల నడిపించే ఏదైతే జోష్ ఉంటుందో, ఆ ఫ్రెష్నెస్ ఉంటుందో మళ్ళీ మిగతా టైంలో అయితే అంత కనబడదు నాకు తెలిసి. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సో భయ్యా మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ కొట్టండి, పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మన వీడియో పూర్తిగా చూడండి, వాళ్ళ గురించి నేను చెప్తున్నా. అండ్ మోరోవర్ నాకు సబ్స్క్రైబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు వెరీ థ్యాంక్ఫుల్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. అబ్బో మనము హీట్ని వేరు చేయాలంటే కొంచెం కష్టమే, అయినా తట్టుకోవాలి, చెయ్యాలి కూడా. సరే చూద్దాం ఎక్కడి వరకు అవుతుంది అన్న విషయాన్ని. ఏడ్ చేసేస్తావు చేసేస్తాడట. ఒకప్పుడు ఈ లైన్లో అంత ఫ్లోటింగ్ ఉండేపోయేది కాదు, ఇప్పుడు చాలా ఫ్లోటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇప్పుడు అంటే ఈ టైంలో కొంచెం తక్కువ ఉంది, తర్వాత అయితే ఇచ్చి పడేస్తారు.
ఇలా వెళ్ళొచ్చా? ఇలానా? ఎలా అయినా వెళ్ళొచ్చు కదా. ఓకే, ఇది కొత్త లైన్ వేసారా? ఓకే, నేనేమనుకుంటున్నా అక్కడ లెఫ్ట్ వెళ్ళే వాళ్ళకి అనుకుని అలా అనుకున్నా. బట్ అన్నీ కలిసి అక్కడ అంటే ఈ రెండు వేస్ ప్యారలల్ అక్కడ కలిసిపోతున్నాయి కదా. ఓకే, మనం అలా కూడా వెళ్ళిపోవాల్సిందే. చలో చల్తా. ఫ్యూయల్ అయితే ఉంది, నిన్న నైటే కొట్టించాను నేను, మార్నింగ్ వెళ్ళేది ఉందని. సో ఏం చేద్దామంటావు మరి? నాకు తెలిసి హైదరాబాద్ నుంచి ముంబై వచ్చేసి 700 చేంజ్ ఏమో ఉంది ఒకటే స్ట్రెచ్. మనం అదే హైవే మీద ఉన్నాం ప్రస్తుతానికి. మనకు ఏమేమి దాటాలంటే పటన్ చెరు, సంగారెడ్డి, అంతే. ఈ రెండు దాటితే మనం ఎక్కడైతే వెళ్ళాలో టీ పాయింట్ దగ్గరికి అక్కడ వరకు అయితే వెళ్ళొచ్చు. హారన్లు కొడుతూనే ఉన్నాడు వెనక నుంచి. పోరా బాబు. కొంతమందికి ఏందో ఆడ ఏమంటారు, అది షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతాయేమో మరి, అర్థం కాదు. బాగా कौन है ये लोग? कहां से आते हैं? మళ్ళీ స్టార్ట్ అవ్వడం భలే ఉంటుంది అసలు. ఆ ఫీల్ వేరు. చిన్న పడుకుంటుండు బైక్ మీద వెనకాల కూర్చున్న అబ్బాయి. ఈ మధ్య కంటైనర్స్ తోటి ఇవి ఉంటాయి కదా, దీంతో ఇల్లు భలే చేస్తున్నారు. ఈ కంటైనర్ ఇల్లు ఎంతమందికి అయితే తెలుసో భలే కట్టారు కదా. ఫ్యూచర్లో ఈ రోడ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఇది ఇప్పుడు ఇదివరకు ఇప్పుడున్న ఫ్లోటింగ్తో పోల్చుకుంటే ఈ రోడ్ సరిపోవట్లేదు. మేబీ ఇది ఇంకో లైన్ అనేది ఎక్స్టెండ్ చేస్తుండొచ్చు అని అనుకుంటున్నాను నేను. అబ్బా లారీ భయ్యా, ఒక్కడు వెనకకి వెళ్ళి కొడుతున్నాడు హారన్లు. వాడు వినట్లేడు, అప్పటి నుంచి కొడుతూనే ఉన్నాడు హారన్లు. మొత్తానికైతే మనం ఇలా వెళ్తున్నాం. మొత్తం రైడర్స్ అన్నవాళ్ళు కూడా వెళ్తారు ఎక్కడికో. సో మనం కూడా చూస్తే హాయ్ చెప్పినాం. ఆ ఫీల్ వేరుంటుంది కదా. రైడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇంటర్కమ్లో ఉన్నారు అనుకుంటా, మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏ గుర్రాలు అబ్బా, హే భలే ఉన్నాయి కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. భలే ఉంది కదా ఇక్కడ గ్రీనరీ, ఇక్కడ ఫుల్ చెట్లు. ఈ లైన్ అయితే ఇంకా కొన్ని రోజుల్లో ఇది ఎక్స్టెండ్ అయితే చేస్తారు. ఇదేంది విచిత్రంగా ఉంది ఇది. ఇది భలే ఉంది కదా లారీ, అసలు ఫుల్ ఒక డబ్బలాగా. మనదైతే కాదు, ఇది రాజస్థాన్ది. ఓకే, వాళ్ళ స్టైల్ ఒక్కొక్క స్టేట్లో వాళ్ళ లారీలు మాడిఫై చేసుకునే విధానాలు వేరువేరుగా ఉంటాయి. మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేయలేదు మనము, జస్ట్ వాటర్ తాగేసాము, 2 బనానాలు అయితే తినేసి స్టార్ట్ అయిపోయినాము. అయినా ఇంత మార్నింగ్ అంటే ఎంత అవుతుంది టైం, నాకు తెలిసి 7:30 అయింది వచ్చా. అయితే ఉండొచ్చు.
భలే డెవలప్ అయిపోయింది అబ్బా ఇదంతా. ఒకప్పుడు ఇట్లా ఏం లేకుండే, ఇప్పుడు బాగా అయిపోయింది. నాకు తెలిసి ల్యాండ్ కాస్ట్ కూడా కట్టరు అన్నీ పెరిగిపోయి ఉండొచ్చు ఇది వరతో పోల్చుకుంటే. అర్థమవుతుంది ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ బిజినెస్లు కానీ అవి చూడగానే మనకు అర్థమైపోతుంది ఇక్కడ పెరిగిపోయి ఉండొచ్చు ఈ పాటికని. మనం ముందుకు వెళ్ళనిస్తలేడు భయ్య, ఆయన వెళ్ళిపోతుంది. స్పేస్ ఇస్తే మేము వెళ్తాంగా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇలా వెళ్ళిపోవచ్చు. ఇది సంగారెడ్డి చౌరస్తా. ఇలా వెళ్ళిపోవచ్చు సంగారెడ్డికి. మనం స్టేట్ వెళ్తున్నాం, మనకు స్టేట్ వెళ్ళే పని ఉంది. భలే ఉంది అసలు. ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకోవాలి, భలే ఉంటుంది అసలు. అవును, మనం సింగిల్ రైడ్ కదా అని మనకు తెలియదు కదా, చేసేటప్పుడు అర్థమవుతుంది. చుక్కలు కనబడుతున్నాయి సింపుల్గా చెప్పాలంటే. భయ్యా మనమైతే వచ్చేసాము. టీ తాగడానికి ఏదైతే ప్లేస్ అనుకున్నామో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. అబ్బాబ్బాబ్బాబ్బా, ఫ్యామిలీస్తో నిండిపోయినాయి ప్లేస్. ఫేమస్ వన్ టీ పాయింట్ అంట. సరే, ఇక్కడ పార్క్ చేద్దాం మనం బండి అయితే. ఇక్కడ పార్క్ చేసుకొని టీ తాగి మళ్ళీ జంప్ జలాని ఇక్కడ పెడతాం. చాయ్తో వెళ్ళి అవన్నీ చూద్దాం చాయ్ ఎలా ఉంటుందో. చాలామంది అయితే చెప్పారు బాగుంటుందని. చూద్దాం చాయ్ ఎలా ఉంటుంది. సో మనమైతే టీ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. చాలా బాగుంది భయ్యా టీ అయితే. అంటే వాళ్ళు ప్యూర్ మిల్క్ వాడతారేమో. చాలా చాలా బాగుంది. మనం సిటీలో తాగి ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి అయితే చాలా 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 డిఫరెన్స్ ఉంది. అంటే నాకు తెలిసి డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, ఎంత బాగా ఎందుకు వచ్చింది అంటే రీజన్ ఉండొచ్చు మిల్క్ అనుకుంటున్నాను నేనైతే. మోర్ ఓవర్ అయితే సూపర్. అందుగురించి అంత క్రౌడ్ ఉన్నాడు. అంటే నాకు తెలిసి ఈ టైంలోనే ఇంత క్రౌడ్ ఉంటే మామూలుగా నైట్ టైంలో కానీ ఈ బస్సెస్ కానీ అప్పుడు ఆ టైంలో అయితే వాళ్ళైతే కంపల్సరీ ఆపుతుండొచ్చు అక్కడనే. చాలా వరకులోకి ఎంటర్ అవుతాము అప్పుడు స్టార్ట్ అయిపోతుంది. అబ్బా ఇప్పటివరకు భలే మంచిగా ఉండే కదరా బాబు అన్నట్టు. సిటీలోకి వచ్చేసరికి ఆ జనాలు, ఆ ట్రాఫిక్ యాజ్ యూజువల్ తెలిసిందేగా. మనకైతే అలవాటు అయిపోవాలి భయ్యా ఇవన్నీ. ఇంకా చూద్దాం ముందు ముందు. నైట్ లాంగ్ రైడ్ అంటే ఎండాకాలం అయితే చేయలేము, ఎందుకంటే ఎనర్జీ లెవెల్ డ్రాప్ అయిపోతుంది, ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది. ఆ ఎండకి చాలా కష్టం ఎండలో అంటే ట్రావెల్ చేయడం, మోరోవర్ బైక్ మీద దట్టు. సో ఏమవుతుందో వన్స్ ఎండాకాలం అయిపోయిన తర్వాత రైనీ సీజన్ వస్తుంది, వింటర్ వస్తుంది. ఆ టైంలో అయితే మనం లాంగ్ రైడ్స్ అయితే 100% అయితే చేస్తాము. బట్ లాంగ్ రైడ్ చేయాలంటే ఒక పర్టికులర్ ఏదైతే అవ్వద్దు అనుకున్నామో అది వచ్చేస్తుంది. ఏంటంటారా ఎండ భయ్యా, ఎండ స్టార్ట్ అయిపోయింది, లోపల చెమటలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. నేనేమనుకున్నా క్లౌడీగా ఉంటుండొచ్చులే, క్లైమేట్ ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఈజీగా రావచ్చు అనుకున్నా. బట్ అంటే ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో ఇంకా టార్చర్ అనుకుంటాం. అంటే ముఖ్యంగా ఎవరైతే ట్రావెల్ చేస్తారు కదా బైక్స్ పైన కానీ వేరే ఏదైతే కారు కానీ
ఇంకేదైనా వేరే ట్రాన్స్పోర్ట్ ఏదైనా అవర్స్ కన్నా ఎక్కువనే ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. ఎందుకు ఇంత పెద్ద వీడియో చేస్తున్నామంటే నాకు వాషింగ్ అవర్స్ కలిసి రావడానికి. ఇదేంటి హోటల్ ద ప్యాలెసా, భలే ఉంది అసలు. నాకు తెలిసి ఈరోజు ఇచ్చి పడేస్తుండొచ్చు సాటర్డే సండే ఇక్కడ. సారీ సాటర్డే అయిపోయింది కదా, సండే క్రౌడ్ ఇచ్చి పడేస్తుండొచ్చు ఇక్కడ. సో నేను చెప్తుంది ఏంటంటే మన వీడియోస్ గురించి కదా. అవును, సో చూసేవారు ఎవరైతే ఉన్నారో ఫుల్గా చూడండి. ఇంకా ఎందుకు భయ్యా మీరు అంత పెద్ద వీడియోస్ పెడుతున్నారంటే నాకు వాచింగ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి అందుకే పెద్ద వీడియోస్ అనేది పెడుతున్నా. వన్స్ మా ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత మనం యావరేజ్ లెవెల్లో అంటే యావరేజ్ టైం లెవెల్ సిటీ హీట్ కొడుతుంది, చెమటలు కూడా పడుతున్నాయి. నేను యాక్చువల్లీ ఈ వైజర్ ఏదైతే ఉంది కదా అది ఓపెన్ చేసినాను అనుకో, గాలి వస్తుంది, రాదని అనట్లేదు. ఏమవుతుందంటే గాలి వచ్చినప్పుడు మన వాయిస్ అనేది ఏమవుతుంది, డామినేట్ అయిపోతుంది. విచిత్రంగా ఉంటారు భయ అందరూ రోడ్డు మీద అన్నప్పుడు. చాలామంది కొంచెము హీరోసే ఉంటారు కదా రోడ్డు మీద, ఏమొస్తుంది ఏమొస్తలేదు, ఆగాలా వద్దా, ఇలా చాలా 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 ఏమంటారు సిచ్యువేషన్స్ నాకు చాలా ఎదురవుతాయి రోడ్డు మీద. రోడ్ ఎవరైతే క్రాస్ చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నా. సో మనం ఆల్మోస్ట్ కొండాపూర్ వరకు వచ్చేసాము. ఈరోజు అయితే మనం సింగిల్ టీ గురించి అయితే వెళ్ళాము. టీ కాస్ట్ ఓన్లీ 15 రూపీస్, కానీ టేస్ట్ అయితే బాగుంది. అక్కడ ఏమంటారు టీ ఒకటే కాదు, చాలా చాలా టిఫిన్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, ఇంకా బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి భయ్యా. మొత్తానికైతే మార్నింగ్ 6:30కి బయలుదేరినాము. వచ్చేసరికి ఇప్పుడు ఎంత 10 అవుతుంది అనుకుంటున్నాను నేను. టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసేయాలి లేదా ఏదో ఒకటి తినేసేయాలి. హైవే మీద ఎన్ఫీల్డ్కి అసలు లుక్ వేరే కదా. హైవే మీద ఒకవేళ మన బ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. భయ్యా మన వీడియో కంప్లీట్గా చూడండి, చిన్న రిక్వెస్ట్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Till then, take care.